hello, namaste. This is Arun from the Green Channel. Hello friends, hope you are all staying safe. Welcome back to the Green Channel. This is me, your Arun. ఇవాళ మనం మళ్ళీ ఇంకో ట్రెజర్ ఓపెన్ చేద్దాం. సో వీల్ హ్యావ్ సర్ప్రైజ్ in this basket. So I have a basket which has ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 months నుంచి పెరుగుతున్నటువంటి కంటెంట్. ఇందులో చూస్తే మీకు ఇక్కడ చాలా రకాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇందులో వీటన్నిటిలో ఒక మొక్క చూపిస్తాను, దాని తాలూకు ట్రెజర్ ఇప్పుడు మనం బయటికి దిగబోతున్నాం. ఇది మీకు తెలిసినదే ఉంటుంది. సో ఇది ఆకు చూస్తే మీకు ఐడెంటిఫై చేస్తారు, ఇది చుక్కకూర. కాకపోతే ఒక హ్యాంగింగ్ ఫ్లవర్ హ్యాంగింగ్ ప్లాంట్ లాగా ఎంత అందంగా ఉందో. ఇది ఈ విత్తనాలు కూడా ఉంటాయని చెప్పి మేము ఉంచాము. చూడటానికి పూలు కూడా చాలా, ఇప్పుడు ఇవన్నీ ఎండిపోతూ ఉన్నాయి పూలు, లేకపోతే ఇట్ విల్ బి లైట్ పింక్ ఉండి చాలా బాగుంటాయి. ఇది చుక్కకూర. అండ్ దెన్ కమింగ్ టు దిస్ సైడ్, ఇప్పుడు మీకు ఇక్కడ చిక్కుడుకాయలు కూడా కనిపిస్తున్నాయి, చెట్టు చిక్కుడు. సో దీంట్లో చూడండి ఆల్రెడీ కాయలు ఉన్నాయి, మనం ఇది అయ్యేలోపు కోసుకుందాం ఇది కూడా. అండ్ దెన్ వీ హ్యావ్ ఇక్కడ తోటకూర ఉంది, ఇది తోటకూర. అండ్ దెన్ ఇది అంతకుముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం పులిచింత అని, ఇది పులిచింత ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇదేమో ఈ ఎల్లో పింక్ వైట్ ఫ్లవర్స్ వస్తాయి చిన్నవి, సో టేబుల్ రోజ్ లాంటిది, అది ఒకటి ఉంది. సో ఇప్పుడు వీటన్నిటితో పాటు మనకి ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ కొన్ని ఆకులు ఎండిపోయి కనిపిస్తాయి మీకు. సో ఇది ఏంటి? సో ఇది ఈ చెట్టు, ఇది ఈ మొక్క. సో ఇందులో ఇంకొక మొక్క కూడా ఉంది, ఇది ఇక్కడ, ఇది సిలోన్ బచ్చలి. ఇది దీని గురించి కూడా మనం అంతకు మాట్లాడుకున్నాం. ఇది ఇక్కడ ఎక్కడ నర్సరీలో డైరెక్ట్గా దొరకదు, గుంటూరు డిస్ట్రిక్ట్ ధూళిపూడి అనే ప్లేస్ నుంచి తీసుకొచ్చాను. సో అది మనకి ఇప్పుడు గార్డెన్ నిండా ఉంది. ఇది కూడా మామూలుగా అయితే స్టెమ్ పెడితే వచ్చేస్తుంది, అట్లాగే మనకి ఈ పైన మీకు పూలును చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి కదా, వీటిల్లోంచి సీడ్స్ కూడా వస్తాయి, ఇవి పడి కూడా మళ్ళీ మొలుస్తుంది. ఓకే, సో అది సిలోన్ బచ్చలి. ఇప్పుడు ఇంతకీ ఈ మొక్క ఏంటో మీరు గుర్తుపట్టారా? యా రైట్, ఇది అల్లంది. అల్లంది బయటికి ఇట్లా మంచిగా క్రోటన్ లాగా ఉంటుంది, లోపల మనకి అల్లం డెవలప్ అవుతుంది. మరి ఎప్పుడు రెడీ అయింది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇది చూడండి, ఇది ఇట్లా ఎండిపోయి ఇది పైకి ఇది మొత్తం ఇట్లా అయిపోతుంది, అంటే మనకి కింద అల్లం రెడీ అయిందని లెక్క. ఇది బయటికి కనపడదు కాబట్టి దిస్ ఇస్ ఆల్వేస్ ఎ ట్రెజర్. సో లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ బాస్కెట్. ఇప్పుడు ఈ మిగతా పెద్దగా డిస్టర్బ్ కాకుండా ఈ తోటకూర ఇవి తీసేసి ఇందులో ఉన్న అల్లాన్ని మనం బయటికి తీసుకుందాం. Let's see how much we have. సో నౌ ఇప్పుడు మనం ఈ తోటకూర ఒకటి తీసేద్దాం. వేలు చూడండి ఎంత వచ్చినాయో. మనకి ఒకసారి కనుక తోటకూర మన తోటలో ఉందంటే ఇంకా ఎప్పుడూ ఇది రెడీగా ఉంటుంది మనకి, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి. ఇవి డిస్టర్బ్ చేయకుండా ట్రై చేద్దాం. ఈ లోపల ఎంత ఉందో పైగా ఇప్పుడు మనకి సాయిల్ మిక్స్ కూడా చూస్తే మీకు ఇక్కడ ఎక్కువ ఇసుక కనిపిస్తుంది. చూడండి, దీంట్లో మనం కలిపింది ఏంటంటే ఇసుక, నార్మల్ మట్టి అండ్ దెన్ వర్మి కంపోస్ట్. దీంట్లో కోకోపీడ్ వేయకూడదు, ఎందుకంటే అది దీంట్లో ఉండి అది మనకి నీరు ఎక్కువ నిల్వ ఉంటే పాడైపోతుంది. చూడండి, ఇదిగో మనకు కనిపిస్తుంది ఇక్కడ అల్లం. అది పాడవకుండా ఉండాలని కొంచెం పైన చేస్తున్నాను. ఇక్కడ పెట్టామన్నమాట, ఇదంతా అదే. బాగానే వచ్చిందండి. ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా అదే ఉంది, ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి పైన సాయిల్ తీసేసుకుంటే ఇప్పుడు మనం శాండ్ వేయడం వల్ల ఇంత ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా ఇంకా లోపలికి ఉన్నట్టుంది. ఇది పెట్టి సుమారుగా ఒక 4 to 5 months అయి ఉంటుంది. సో అంతకుముందు ఈ జామదుంప, ఈ అల్లం ఇట్లాంటివన్నీ లోపల డెవలప్ అవుతాయి.
అవి మనకి పైనకి చక్కగా కాటన్ లాగా ఉంటాయి. సో డెకరేటివ్గా ఉంటుంది, లోపల మనకి కావాల్సింది డెవలప్ అవుతూ ఉంటుంది. చూడండి ఈ బాస్కెట్ సుమారుగా ఈ సైజు కూడా ఒకసారి చూడండి, ఇది ఈ హైట్ ఉంది సుమారుగా. ఇది వెడల్పుగా ఉండే కంటైనర్ తీసుకుంటే చక్కగా అది స్ప్రెడ్ అయ్యి బాగా వస్తుంది. మనం ఈ పనిముట్లు వీటికి ఇట్లా చేసుకోవడానికి ఏమేమి కావాలో కూడా ఒకసారి మనం తర్వాత మాట్లాడుకుందాం. అది మొన్న సర్వే లాంటిది ఒకటి కూడా పెట్టాము. అవి చేసినప్పుడు ఇదిగోండి వస్తుంది అల్లం. ఇందులో వేస్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ ఒక వాటర్ పెట్టుకున్నాం, ఇందులో కడుగుదాం తర్వాత. ఇదండి వెరైటీ యానిమల్ లాగా వచ్చింది. నాకు ఇక్కడికి వస్తుంది అల్లం వాసన. ఇక్కడ ఉంది ఇటుపక్క ఇంకా. ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇటు కూడా ఉందండి. కొంచెం ఈ మట్టి బయటకు తెద్దాం, మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. గట్టిగా పొడిస్తే అక్కడ పాడవుతుందేమో అని పైన తీస్తున్నా. ఇదిగో అల్లం. వేళ్ళు బాగా బలంగా ఉన్నాయి అల్లంతో పాటు. ఇక్కడ వరకు ఇది అయిపోయింది. దాని లెట్స్ ఇంకా ముందు ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉంది. ఇది పైకి కనపడేది ఒక రకంగా ఉంటుంది, లోపల స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వెడల్పుగా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇటు వైపుకున్నట్టుంది. ఇటువైపు ఇగో పైకి కూడా ఉంది, ఇక్కడ దాకా ఉంది. ఇవి వేళ్ళు, దీనికి ఇటువైపుకు ఉంది ఇంకా. ఇటువైపు ఉంది ఇక్కడ. ఇది మనకి కొంచెం ఇసుక ఉంటుంది, డ్రైగా ఉంటే తొందరగా వచ్చేస్తుంది, తీసుకోవచ్చు. కన్వీనియన్స్, ఎవరి కన్వీనియన్స్ వాళ్ళది.
సో కొంచెం ఇట్లా డ్రైగా ఉంటే ఈజీగా ఉంటుంది అనిపించి సో వీఆర్ గోయింగ్ విత్ డ్రై. తడుపుకునే వాళ్ళు తడుపుకొని తీసుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు. అది ఐ థింక్ దట్స్ ఇట్. అంతే అనుకుంటా. ఓకే, సో ఓవరాల్గా ఇది వచ్చిందండి. ఇప్పుడు ఈ ఒక టబ్లోంచి మనకి దాన్ని మనం తర్వాత వాష్ చేసుకుందాం. ఇక్కడ ఇది మళ్ళీ కొంచెం కదలకుండా ఇది పెట్టుకుంటే దీంట్లో ఈ టబ్లో మళ్ళీ మనం తీసేసిన మట్టి పోసేసుకుందాం. సో దట్ ఈ మిగతా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ఈ పులిచింత చెప్పాను కదా, దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. తర్వాత ఇది మనం తీసి ఇంకో చోట పెట్టుకుందాం. దీనికి కూడా మంచి వేళ్ళు వచ్చినాయి. ఇది ఏ కలరో తెలీదు, ఇది మోస్ట్లీ వైట్ ఉంటుంది, వైట్ కానీ లేదంటే ఎల్లో కానీ. సో రెడ్ కలర్ ఫ్లవర్కి వచ్చేదానికైతే స్టెమ్ రెడ్గా వస్తుంది వాటికి. సో ఫర్ నౌ ఇది వీ విల్ స్టాప్ హియర్ అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్. ఇది చిక్కుడుకాయలు కూడా తీసేసుకుందామా? ఎట్లాగో ఇక్కడికి వచ్చాం కదా, బాగున్నాయి, రెడీ అయినాయి. ఇవి చెట్టు చిక్కుడు. ఇది ఓకే, ఈ మిగతావి కొంచెం పిందల్లాగా ఉన్నాయి, అవి అలా ఉంచేద్దాం. ఇది చెట్టు చిక్కుడు. ఓకే, సో ఇప్పుడు ఈ పాట్లో చూద్దాం ఎంత ఉందో. సో ఇది సిలోన్ బచ్చలు చెప్పాను కదా, ఇది మనం మామూలుగా ఆకుకూరలాగా వాడుకోవచ్చు. సో ఈ తోటకూర ఒకటి తీసేద్దాం. మామూలుగా ఇది మామూలుగా బాగుంటే వాడుకోవచ్చు కదా దాన్ని కూడా. సో ప్రస్తుతానికి ఇదైతే ఇక్కడ వరకు కట్ చేసేసి మనం ఇది వాడేసుకోవచ్చు. కింద ఉన్నటువంటి బేస్ మళ్ళీ ఎక్కడన్నా పెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. సో ఇది చిన్న పాట్ కాబట్టి దీన్ని మనం కింద వరకు తీసేసుకుందాం ఇట్లా. కానీ ఇది చూడటానికి కూడా భలే అందంగా ఉంటుందండి సిలోన్ బచ్చలి. ఆ పూలు కానీ ఇది ఈ హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకున్నా కూడా ఇట్లా సైడ్స్కి వచ్చి చాలా బాగుంటుంది. ఆకు కూడా చూడటానికి చక్కగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ రిచ్ ఇన్ సి విటమిన్. ఓకే, ఇది కూడా బాగానే వచ్చింది చూడండి, ప్లేట్ నిండా వచ్చింది. నా దీన్ని మనం కంప్లీట్ రివర్స్ వేసేద్దాం, ఎందుకంటే ఇందులోంచి తీయడం ఒక కష్టం. వీ విల్ డైరెక్ట్లీ టేక్ ఇట్ ఫ్రమ్ దిస్. దేర్ వి గో. ఓకే, ఇదే కుండి షేప్లో ఉంది. దీంట్లో డైరెక్ట్గా తీసేసుకున్న వాళ్ళం. ఇది ఇప్పుడు ఇందాక మనం కట్ చేసిన సిలోన్ బచ్చల తాలూకు డైరెక్ట్గా ఇది పెట్టేసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది. సో ఇది ఈ సిలోన్ బచ్చలు అన్నీ ఇండివిజువల్గా తీస్తున్నాను సో దట్ వీ కెన్ పుట్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఈ మధ్యలోది ఇక్కడ ఉంది అల్లం. ఇది చూడటానికి కొంచెం పాట్ చిన్నది కాబట్టి మేబీ కొంచెమే వచ్చి ఉండొచ్చు. లెట్ us see. అంతే, ఇగో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ గాట్. కొండంత వేలికని పెట్టినట్టు మొత్తం పాట్ అంతా తీస్తే మనకి ఇది వచ్చింది చిన్న. అది రెస్ట్ ఆల్ ఇంకా మనకి తెలిసిందే, ఇవంతా సపరేట్గా ఎక్కడైనా పెట్టుకుంటే మళ్ళీ సిలోన్ బచ్చలు వస్తుంది. అట్లే మనం ఇది కూడా చూసేద్దాం. ఇది కూడా సుమారుగా అలాగే ఉండొచ్చేమో, బట్ దీంట్లో ఇంకా వేరేవి లేవు, మెయిన్గా ఇదే ఉంది. కొంచెం పచ్చి ఉంది, బట్ తీస్తున్నాం కాబట్టి ఒకసారి అన్నీ తీసేద్దాం. ఇది ఇంకొంచెం ఇంకా ఫామ్ అవుతున్నట్టుంది, జస్ట్ లైక్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజ్.
మేబీ మళ్ళీ పెట్టేసుకోవచ్చు. పెట్టి ఇవి కొద్ది రోజుల తర్వాత చూద్దాం. అప్పటికి ఇంకొకరు గట్టిగా వచ్చి ఉంటుంది, ఇంకొకరు మట్టేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఎట్లాగో ఇంకా గ్రీన్గా ఉన్నాయి, కొద్ది రోజులు చూస్తే ఇవి కూడా ఇట్లా ఎండిపోతూ ఉంటాయి. సో మొత్తం స్టెమ్ ఎండిపోయి గ్రీన్ కలర్ నుంచి పోతే దెన్ వీ కెన్ ట్రై టేకింగ్ దిస్. సో ఇది ప్రస్తుతానికి అక్కడ పెడదాం. సో కమింగ్ టు ది టోటల్, ఇవాళకి అల్లం వచ్చింది ఇది. ఇదండి ఇవాళ వచ్చింది. సో దీంట్లో మనం ఈ లాస్ట్లో తీసింది ఒకటి ఉంది, ఇప్పుడు ఇలా వచ్చింది. ఒకవేళ మళ్ళీ పెట్టదలుచుకుంటే అల్లం తక్కువ వేళ్ళు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కావాలంటే ఇది ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఇది పాడైపోయింది ఇది. ఇవి భలే ఉన్నాయి, ఏంటో హ్యాండ్స్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే. అవన్నీ వేళ్ళు చూస్తే కాళ్ళు లాగా, అన్ని ఇట్లా డిఫరెంట్ పెద్ద పెద్ద హ్యాండ్స్ లాగా ఉన్నాయి. స్పెషల్ స్పీషీస్. రాజమౌళి చూస్తే వీటితో ఏదన్నా ఒక క్యారెక్టర్ చేసేస్తాడు. వెరైటీగా ఉన్నాయి. పిల్ల చీమలు, పెద్ద చీమలు, రాణి చీమ, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఇందులో. ఇది కూడా అంతే, ఇది ఎక్కువ వేళ్ళు ఉన్నాయి, అల్లం చాలా తక్కువ ఉంది. సో ఇది మనం పెట్టుకోవచ్చు. ఇందాక యాక్చువల్లీ దీని పైనదంతా తీసాం, చివరిలో వేళ్ళ దగ్గర ఉంది కాబట్టి దీన్ని మనం మళ్ళీ రీపోర్ట్ చేసుకుందాం. ఇది చిట్టెలుక. దట్స్ ఇట్. సో ఇది ఫైనల్. అదండి సో ఇవాళ మనకు వచ్చిన అల్లం. సో దీంట్లో వీటిలో మనం ఇందాక రీపోర్ట్ చేసుకుందాం అనుకున్నవి ఇదొకటి, మేబీ మనం సపరేట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇదొకటి మోస్ట్లీ ఈ రెండు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ. సో మేబీ ఒకళ్ళు పెట్టుకుంటే చిన్నది ఏదైనా ఇట్లాంటిది ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇవి మిగతాదంతా మనం వాడుకోవడానికి అల్లం. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.